సార్ నమస్తే అండి. నమస్తే. కొంతమంది సెలబ్రిటీస్ పిల్లల్ని చూసినప్పుడు హీరోయిన్స్‌కి ఏమాత్రం తక్కువ కాదు అంటూ కొన్ని మనం చూస్తూ ఉంటాం వాళ్ళ యాక్టివిటీస్. అందులో మనకి వెంటనే గుర్తొచ్చేవారు బాలకృష్ణ గారి ఇద్దరు పిల్లలు. బ్రాహ్మణి గారు, అలానే తేజస్విని గారు. చాలా ముద్దుగా, అందంగా ఉంటారు. అయితే ఇప్పుడు తేజస్విని గారు ఒక డాన్స్ వీడియో చేసి పెట్టేసరికి సో, మనం చూస్తున్నాం ఎంత ఆహ్, వైరల్ అబ్బా! అయింది. ఎంత బావుందో అంటూ అంటే హీరోయిన్‌కి ఏమాత్రం తక్కువ కాదు. డాన్స్ విషయంలో కావచ్చు, అందం విషయంలో కావచ్చు అంటూ. ఏమంటారు? అంటే ఇంతకుముందు గూడా ఆవిడ ఒక వీడియో పెట్టారు. ఓ డాన్స్ వీడియో హ్మ్. పెట్టారు. ఇప్పుడు జనాలకు తెలిసిన పాట ఈ 'సారంగ దర్యా' పాటకి ఆవిడ చేసినటువంటి మూమెంట్స్ అది జనాలు విపరీతంగా చూస్తున్నారు. అవును. చూస్తున్నారు. ఇదే క్రమంలో నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు కొంతమంది ఈ అమ్మాయి అంటే ఆడపిల్ల కాకుండా అబ్బాయిగా పుట్టుంటే ఈ పాటకి ఇండస్ట్రీని ఏలేసి ఉండేది అన్న లెవెల్లో కూడా వీళ్ళు ఆవేశపడి హ్మ్. మాట్లాడుతున్నారు. కానీ అక్కడ కూడా ఒక పురుషాధిక్య భావజాలం ఉంది. అంటే ఈ అమ్మాయి అబ్బాయిగా పుట్టి ఇండస్ట్రీని ఏలేయటం అంటే హీరోయిన్గా పుట్టి ఎందుకు వెళ్ళకూడదు, అమ్మాయిగా పుట్టి అంటే హీరోల ఆ, కూతుళ్ళు హీరోయిన్లుగా రాకూడదు అనేది వీళ్ళ మనోభావాలు గాయపడతాయనే దానికి ఉదాహరణలు ఉన్నాయి. ఒప్పుకోరు కదా సార్. ఎందుకు నాగబాబు గారి డాటర్ నిహారిక గారు హీరోయిన్ అయినప్పుడు, అంటే హీరోయిన్‌గా చేస్తున్నప్పుడు ఎక్స్‌పోజ్ చేశారని, నువ్వు నాగబాబు కూతురివయ్యుండి ఇట్లా చేస్తావని ఎంత ట్రోల్ చేసేసారు. ఈ ఒక పాత చరిత్ర ఉంది నందమూరి బాలకృష్ణ గారికి సంబంధించి. ఓహ్! టాప్ హీరో అని ఎస్వి కృష్ణారెడ్డి గారు తీసినటువంటి సినిమాలో మొదట బాలకృష్ణ గారి పక్కన హీరోయిన్గా అనుకున్నది కృష్ణ గారి అమ్మాయి మంజులని. హ్మ్. మంజుల గారితో హీరోయిన్ క్యారెక్టర్ చేయించి ఈయన్ని హీరోగా పెట్టడం ద్వారా ఒక మార్కెట్ని ఊహించారు వాళ్ళు. ఊహించి అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత అభిమానుల నుంచి ఒత్తిడి పెరిగింది కృష్ణ గారి మీద. హ్మ్. అంటే ఒక రకంగా ఇండస్ట్రీలో 77 నుంచి 82 వరకు 5 సంవత్సరాల పాటు అక్కినేని నాగేశ్వరరావు గారు పక్కకి వెళ్ళిపోయి ఎన్టీఆర్ వర్సెస్ కృష్ణగా నడిచింది. కాబట్టి పైగా పొలిటికల్గా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. రామారావు గారి మీద నెగిటివ్గా చాలా సినిమాలు తీశాడు. ఈ పరిస్థితుల్లో మన అమ్మాయి బాలకృష్ణ పక్కన హీరోయిన్గా నటించటం అనేది అవమానకరంగా చూస్తున్నాం మేమని చెప్పి నేరుగా కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. హ్మ్. రెండోది మనమ్మాయి అతని పక్కన హీరోయిన్గా నటించటము అనేది ఒక బ్యాడ్ సిగ్నల్ పెడుతుంది అని వీళ్ళు అంతకుముందు అంగీకరించాడు ఆయన. కృష్ణ గారు. హీరోయిన్గా చేయటానికి నాకేం అభ్యంతరం లేదన్నాడు ఆయన. ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. అయిపోయిన తర్వాత ఈ అభిమానుల ఒత్తిడి వలన ఆయన వద్దని చెప్పాడు. వద్దు, ఆపేయండి, మీరు ఆల్టర్నేటివ్ ఇంకొక హీరోయిన్తో ట్రావెల్ అవ్వండి అని చెప్పారు. అప్పుడు సౌందర్య గారిని తీసుకున్నారు. హ్మ్. తీసుకుని అది అనౌన్స్ చేశారు. వాళ్ళు అయిపోయింది. అంటే హీరోల కూతురు అవటం వలన వాళ్ళల్లో ఆ కళ ఉన్నప్పటికీ ఆవిడ తర్వాత కొన్ని సినిమాల్లో నటించారు. అవును. మంజుల గారు నటించారు. మంచి నటి అనిపించుకున్నారు. షో అనేటువంటి ఒక అద్భుతమైన సినిమా తీసింది ఆవిడ. 2 క్యారెక్టర్లతో ఓ మంచి డైరెక్టర్ని పెట్టుకుని అలా ఆవిడలో ఉన్నటువంటి ఆ తపన ఎక్కడికి పోలేదు. ఆవిడ ఎగ్జిబిట్ చేసుకుంటూనే వెళ్ళారు. కానీ ఒక కమర్షియల్ సినిమాలో హీరోయిన్గా వేరే అంటే రైవల్ హీరోతో అంటే ఎన్టీఆర్తో మనకి గొడవ ఉంది కాబట్టి ఎన్టీ రామారావు గారి కొడుకుతో మనమ్మాయి హీరోయిన్గా ఇదే గొడవ. కాబట్టి అభిమానుల్లోనూ అలాగే హీరోలలోనూ కూడా ఈ ప్రాబ్లం ఉంది. అంటే పురుషాధిక్యతకి సంబంధించి, అదొక్కటే అనిపిస్తదా లెగసీకి సార్? సంబంధించి. అదొక్కటే అనిపిస్తదా? లేదంటే ఇప్పుడు మామూలు హీరోయిన్‌లు కాస్త ఎక్స్‌పోజింగ్ ఉంటది, డాన్సులుంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఆల్రెడీ ఇండస్ట్రీలో సెట్ అయిపోయిన హీరోల డాటర్స్ అలాంటి క్యారెక్టర్ మళ్ళీ హీరోయిన్ ఓరియెంటెడో, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కాదు. వీళ్ళు నటించే సినిమాల్లో వీళ్ళతో నటించేటువంటి హీరోయిన్లు వాళ్ళు ఎవరికో వాళ్ళకి పిల్లలు అయి ఉంటారు కదా. అట్లా ఆలోచిస్తాను. వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తే వీళ్ళకి ఇబ్బంది లేదు, అది ఆహ్లాదకరం. హ్మ్. కానీ వీళ్ళ డాటర్ వెళ్ళిపోయి ఇంకొక హీరో పక్కన ఎక్స్పోజ్ చేస్తే వీళ్ళకి ప్రమాదము, ఇబ్బంది, పరువు పోతుంది. హ్మ్. అంటే పరువు అనేటువంటి దాన్ని ఆడపిల్లలకి చుట్టేసి అది ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత వాళ్ళకి మాత్రమే అప్పచెప్పి బట్టల దగ్గర నుంచి ప్రతిదీ అంటే మగవాడు ఎలా ఉన్నా పర్వాలేదు, వాడు రోడ్డు మీద తాగి గొడవ చేసినా ఇబ్బంది లేదు. కానీ ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి అనేది ఒక డిజైన్ ఉంటుంది.
అదేదో ఒక సినిమాలో జంజాల గారు రాశాడు, ఆడపిల్ల నవ్వు పెదవి దాటకూడదు, కాలు గడప దాటకూడదు అని. 4 స్తంభాల ఆటలో వీరభద్రరావు గారితో చెప్పిస్తాడు ఆ డైలాగ్. హ్మ్. అది అది సిద్ధాంతం, అదే సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ప్రకారం ఆడపిల్లలు ఉండాలి. ఇంకొకటి, ఆడపిల్లలకి ధర్మబద్ధమైనటువంటి గుర్తింపు ఉండదు. మళ్ళీ ఎందుకు ఉండదు అంటున్నారంటే, వాళ్ళు శూద్రులతో సమానమే. ఇప్పుడు బ్రాహ్మణ ఇళ్లల్లో ఆడపిల్లలు కూడా వాళ్ళకి ఉపనయన సంస్కారం ఉండదు కాబట్టి, ఇక్కడ కుల అంటే విశ్వనాథ్ సత్యనారాయణ గారు లాంటి వాడు 1000 పడగల నవలలో చెప్పాడు దాన్ని. చెప్పి వాళ్ళు అక్కడ కూడా ఆడపిల్లలకి వివక్షే ఉంది. అందుకని ఈ కులాంతర వివాహాలు ఇలాంటివి కాదు, అసలు వాళ్ళకే కులం లేదు, ఆడపిల్లలకి కులం లేదు అనేది ఒక సిద్ధాంతం ఉంది అక్కడ. కాబట్టి మీరు మళ్ళీ కులాంతర వివాహాలు అంటారేమిటి అని ఒక ప్రశ్న ఉంది. అందుకని వాళ్ళకు ఉపనయన సంస్కారం లేదు కాబట్టి ఇలాంటి చాలా గొడవలు ఉన్నాయంటే, ప్రతి కులంలోనూ ప్రతి మతంలోనూ ఆడపిల్లల మీద దాడులు చేయటం అనేది ఒక ప్రోగ్రాం ఉంది. ఇదంతా వీళ్ళ బుర్రల్లో మేట వేసుకుపోయి, మన అమ్మాయి అనేది, మన అమ్మాయి ఇంకొకళ్ళ పక్కన హీరోయిన్గా నటిస్తే మనం ఎలా అంగీకరిస్తాం అనే గొడవ ఒకటి ఉంటుంది. అందుకని వాళ్ళకి ముందే సినిమా ఇండస్ట్రీతో ఉన్న సంబంధాలు, వాళ్ళ తండ్రి గారు ఒక హీరో కావటం, వాళ్ళ తాతగారు ఒక హీరో కావడం, ఇదంతా కూడా అమ్మాయి క్రియేటివిటీని చంపేయటానికి ఉపయోగపడటం అనేది నిజంగా విషాదకరమే. కానీ ఇప్పుడు రామారావు గారి పిల్లలు ఆల్మోస్ట్ ఓకే, మనం 2-3 చూస్తాం సినిమాల్లో మంచి నటన. ఆడపిల్లలు ఎక్కడ మనకి సినిమాల్లో కానీ ఎక్కడా కనిపించరు. చిరంజీవి గారు కూడా అంటే ఆయన డాక్టర్స్ ఇద్దరు ఒక సినిమాలో అంటే చిన్న డాన్స్ దీనిలో కనిపిస్తారు అంతే. భువనేశ్వర్ గారు అంతే అంతే అంతే, చిన్నపిల్లలుగా. అవును. అంతకు మించి చిరంజీవి గారి విషయం అదే, వెంకటేష్ గారి విషయం. ఇప్పుడు వాళ్ళ కొడుకులు ఆ సినిమా ఇండస్ట్రీలోకి రాబోతున్నారు అంటారు కానీ కూతుళ్ళు ఇండస్ట్రీలోకి రాబోతున్నారు అని అన్నారు. తమిళ ఇండస్ట్రీలో అది శరత్ కుమార్ గారు వరలక్ష్మిని అలౌ చేశాడు. చేయడానికి ముందు కూడా అక్కడ చాలా పెద్ద గొడవ అయిందనే చర్చ జరిగింది. ఆ అమ్మాయి ఇక్కడ తెలుగులో హీరోయిన్గా నటిస్తుంది అనగానే ఇక్కడ చర్చ జరిగింది. ఇప్పుడు ఇంత టాలెంట్ ఉండి బాలకృష్ణ గారి అమ్మాయి అంటే, తనకి ఇప్పుడు ఒక మాధ్యమం దొరికింది. సోషల్ మీడియా అనేది ఒక వాహకం ఉంది కాబట్టి తనలోని కళని ఎగ్జిబిట్ చేసుకోవడానికి ఆవిడ ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాన్ని కూడా పాజిటివ్గా చూడకుండా దీని మీద కూడా దాడులకి తెగబడుతున్నారు వాళ్ళు. దాడులకి తెగబడుతూ అంటే కొంచెం సాఫ్ట్ కార్నర్లో మాట్లాడుతూ, చాలా అద్భుతమైనటువంటి కళ ఉంది ఈ అమ్మాయికి, దీన్ని ఇంకొక బిగ్గర్ క్యాన్వాస్ మీదకి వెడితే బాగుంటుంది అని ఆకాంక్షించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ మెజారిటీ గొడవ ఏంటంటే, బాలకృష్ణ గారి అభిమానుల్లో ఈ అమ్మాయి అబ్బాయి అయి ఉంటే అనే దగ్గర గొడవ. అంటే ఆ గొడవ ఎందుకు, ఇప్పుడు ఆల్రెడీ మోక్షజ్ఞ గారు ఉన్నాడు, ఆయనతో ఏదో బోయపాటి గారి డైరెక్షన్లో సినిమా చేస్తున్నారు అని ఒక ప్రచారం జరుగుతోంది. ఆయనకి ఏదో పర్సనల్గా సినిమాతో లింక్ ఉన్నట్టుగా కనిపించడం లేదు. అందుకని ఇంత జాప్యం అయింది. ఆయన అంటే ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని చొరవగా ముందుకు తీసుకెళ్ళచ్చు. ఆయన ఎక్కడో డిటాచ్ అయ్యాడు ఈ సినిమా లైన్ నుంచి, ఆయన ఇంకెక్కడో ఉన్నాడు, ఇంకెక్కడో తన్ని తాను లొకేట్ చేసుకున్నాడు. కానీ లెగసీ కోసం అతనితో సినిమా చేయించే ప్రయత్నం జరుగుతోంది. ఇది గొడవ. ఒక పక్కన ఈ అమ్మాయిలో ఈ కళ ఉంది, ఇది ఆవిడ ఏదో రూపంలో ప్రపంచం దృష్టికి తీసుకురావడానికి నానా కష్టాలు పడుతున్నారు. దీన్ని అర్థం చేసుకోరు. ఆయన్ని ఎలాగైనా సరే హీరోయిన్ చేయాలి అని గొడవ. మీరు అర్జెంటుగా మీ వారసుని తీసుకురాకపోతే మేము ఊరుకోమని ఆయన మీద ప్రెజర్, బాలకృష్ణ మీద ప్రెజర్ పెట్టి మీరు అర్జెంటుగా మోక్షజ్ఞని హీరోయిన్ చేయండి, మేము రెడీగా ఉన్నాం. అంటే హీరోల అభిమానులు ఎలా ఉంటారంటే, రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నానని ప్రకటన ఇవ్వగానే రామారావు గారి అభిమానులందరికీ ఒక క్రైసిస్. అప్పటికి ఇంకా బాలకృష్ణ గారు యాక్టివ్ అవ్వలేదు సినిమాల్లో. ఇప్పుడు నిన్నటిదాకా మనం కృష్ణ గారికి వ్యతిరేకంగా నిలబడ్డాం. ఏమిటి పరిస్థితి? ఇమ్మీడియట్గా మనం ఎవరో ఒకళ్ళని మొయ్యాలి అనేటువంటి ప్రోగ్రాం. అందులో భాగంగా చాలామంది చిరంజీవి గారి వైపు డ్రైవ్ అయ్యారు. కేవలం కృష్ణకి వ్యతిరేకంగా అనే ప్రోగ్రాంలో భాగంగా చిరంజీవి గారిని పట్టుకొచ్చారు. ఎంతసేపు మేల్ సెంట్రిక్గానే నడుస్తుంది ఈ ఆలోచనలు. అంతే తప్ప ఆడపిల్లలని ఆదరిద్దాము, లేకపోతే వాళ్ళలో ఉన్న కళని
ఆదరిద్దాము మనమ్మాయే కదా అని అనుకోరు. అయితే లేడీ ఓరియంటెడో లేదనంటే నిర్మాతగాను మారాలేమో తప్ప ఒక హీరో పక్కన హీరోయిన్గా చేయడానికి మన కుదరదు. ఎందుకు ఒప్పుకోరు. చూద్దాం ఎక్కడ కుదరదు. వరకు. అంటే ఇది డిస్కస్ చేయవలసినటువంటి అంశమే. హ్మ్. దీని మీద బలంగా సమాజంలో ఒక డిబేట్ జరగవలసిన అవసరం ఉంది. అది అది కంట్రోల్ చేయాలి వీళ్ళని. కంట్రోల్ చేయకపోతే అంటే ఇది ఒక అప్రకటితమైనటువంటి రూల్ని హ్మ్. ఇంపోజ్ చేసి ఒక కళాకారిణిని మీరు అణిచివేయటమే కదా. ఇప్పుడు నిన్న కన్నుమూసినటువంటి జానకి గారు ఆవిడ ఒక స్టేజ్ షోస్లో పాడుతూ ఉన్న టైంలో ఆ స్టేజ్ షోస్ వాళ్ళ మామగారే నిర్వహించేవాడు, చంద్రశేఖర్ గారు, ఫన్ మాస్టర్. ఆయన మీద వాళ్ళ అబ్బాయి ప్రెజర్ తీసుకొచ్చాడు. మనం పాటలు పాడించుకుంటున్నాం, అమ్మాయి చాలా టాలెంటెడ్, ఈ వేదికలకు పరిమితం చేయటం కరెక్ట్ కాదు, సినిమా ఇండస్ట్రీకి పంపిస్తే బిగ్గర్ క్యాన్వాస్లో హ్మ్. తనకు ఒక ఎక్స్పోజర్ దొరుకుతుంది, అది చూపించకుండా మనం ఏదో మన ప్రోగ్రామ్స్ వరకు పరిమితం చేసేస్తే ఆ అమ్మాయి కళ నాశనం అవుతుంది అని రాంప్రసాద్ గారు ప్రెజర్ పెట్టిన తర్వాత ఆయన ఏవిఎంకి లెటర్ రాశాడు. లెటర్ రాసి అమ్మాయిని అక్కడికి పంపించాడు. ఆ తర్వాత ఆవిడ ప్రపంచపు గుర్తింపు పొందినటువంటి కళాకారిణిగా ఎదిగింది. మీరు ఆ రూట్ వెయ్యాలి కదా ముందు. హ్మ్. ఆవిడ హీరోయిన్ అవుతానంటే వేసి ఉండేవారు, అవునా కాదా అనేది వేరే గొడవ. అవును. కానీ ఇక్కడ ఈ అమ్మాయిలో ఆ ఇది ఉంది, నటి కావాలి అనేటువంటిది లేదు, సినిమాతోనూ కళతోనూ ఒక అటాచ్మెంట్ ఉంది, ఆ ఇంట్రెస్ట్ ఉంది. ఉండటం వలన ఆవిడ ఎక్కడో చోట ఒక చోట ఎక్స్పోజ్ అవుతోంది. చూద్దాం. దాన్ని అర్థం చేసుకుని ఆవిడని కొంచెం బిగ్గర్ క్యాన్వాస్లో ఓపెన్ చేస్తే బాగానే ఉంటుంది, వీళ్ళని కంట్రోల్ చేసి. హ్మ్. ఇది విప్లవాత్మకమైన నిర్ణయంగా కనిపించినప్పటికీ ఒక డిబేట్ జరగవలసిన అవసరం అయితే ఉంది. అంశమే ఇది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.